హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు గోదావరి సీరియల్ చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. ఎందుకంటే కొత్త దొంగ బయటపడ్డాడు అన్నట్టుగా ఇప్పటి వరకు శత్రువులే లేరు కదా అని అనుకుంటున్న టైంకి సీరియల్లో శత్రువులు లేకపోతే ఎలాగా, కానీ సొంత వాళ్ళే శత్రువులైతే ఇంకా ఎంత భయంకరంగా ఉంటుందో ఇక మీ ఊహకే వదిలేస్తున్నాను. సో అసలు ఏమైందో చూసేద్దాం. సో ఇక గోదావరి సీరియల్లో మన అలకనందని చూసుకోవడానికి ఎన్ఆర్ఐ సంబంధం అయితే తీసుకుని వచ్చేసాడు నరసింహ. ఇక ఇతనైతే చాలా మంచి బెస్ట్ ఫ్రెండ్ కదా శంకర్కి. ఇక సరే అని చెప్పి పెళ్లి చూపులకి వీళ్ళు వచ్చి కూర్చునేసరికి సరే శారీ కట్టుకుందామని చూస్తే ఆ శారీ మొత్తం చింపేసి ఉంటుంది బామ్మ. ఫస్ట్ చూసి షాక్ అయిపోతుంది అలకనంద. ఇదేంటి, నా చీరని ఎవరు చించేశారు, అసలు ఎవరు ఇలా చేశారు, ఇప్పుడు నేను ఏ చీర కట్టుకోవాలి, పెళ్లి వాళ్ళు వచ్చి కూర్చొని ఉన్నారు కదా అని చెప్పి టెన్షన్ పడిపోతున్న టైంకి ఇక తనకి ఆలోచనకు వస్తుంది ఇది ఎవరు చేశారని. వెళ్ళి ఆ బామ్మని వెళ్ళి పిలుస్తుంది. బామ్మ రా, నువ్వు నువ్వు ఇట్రా అని చెప్పగానే బామ్మ వచ్చేసి నేను రాను అని చెప్పి అంటూ ఉంటుంది. ఏ రా లేకపోతే చంపేస్తానని చెప్పేసి అక్కడి నుంచి పిలిచి ఎందుకు బామ్మ నువ్వు ఇలా చేశావు అంటే నేనేం చేయలేదంటే లేదు నువ్వే నా చీరని చింపేశావు అని చెప్పగానే బామ్మొచ్చి అదేంటి నేనెందుకు చేస్తాను అంటే, నీ మనవని నేను పెళ్లి చేసుకోవట్లేదని కోపంతో నువ్వు ఇలా చేశావు అని అంటూ ఉంటుంది అలకనంద. నేనేం చేయలేదు, అయినా నాకేమంత అవసరం లేదు అని చెప్పేసి మొత్తానికి ఇలాగ చించి తన కోపాన్ని అయితే తీర్చుకుంటుంది బామ్మ. ఇక అలకనంద వచ్చేసి బాధపడుతూ ఇప్పుడు నేనేం కట్టుకోవాలి పెళ్లి చూపులకి అని చెప్పి టెన్షన్ పడుతూ జాను నువ్వే నాకు ఏదో ఒక హెల్ప్ చేయాలి జాను అని చెప్పేసి అంటూ ఉండగానే ఇక మురళి తీసుకొచ్చిన చీరనైతే ఇక తీసుకొచ్చి ఇదే ఇంకా కొత్త చీర ఉండేది నీకు, ఇదిగో దీన్ని నువ్వు కట్టుకోను. కానీ అదేంటి ఇది మురళీబావ తెచ్చిన చీర కదా, నేను కట్టుకుంటే మళ్ళీ బాగుండదేమో అంటే ఉండేది ఇదే చీర కాబట్టి నాకు తోచిన ఐడియా నేను నీకు ఇచ్చాను, ఇక నీ ఇష్టం అని చెప్పగానే ఇక వాళ్ళ చెల్లెళ్ళందరూ కలిసి కట్టుకోక్క పర్వాలేదని చెప్పేసి ఒప్పిస్తే మొత్తానికి ఆ చీరే కట్టుకొని పెళ్లి చూపుల్లో కూర్చుంటుంది. ఆ కూర్చోబోయే టైంకి మురళి అయితే వస్తాడు. తన మరదలను అలా చూసి చాలా బాధపడతాడు. అలాగే తను కట్టుకున్న చీరను చూసి చాలా సంతోషపడతాడనమాట. మనసులో బాధ అయితే ఉంటుంది కదా. ఇక పెళ్లి చూపులు చూసుకోవడానికి వచ్చిన ఆ అబ్బాయి వాళ్ళంతా చూసి చాలా బాగుంది అనుకుంటూ ఉంటారు. మరి పెళ్లి కొడుకు ఏడి అని చెప్పగానే పెళ్లి కొడుకు వస్తున్నాడు, తనకి ఈ ఊర్లో తనకి ఒక మంచి ఫ్రెండ్ ఉన్నాడు, తనతో పాటు వస్తున్నారని చెప్పి చెప్తారు. ఇక జాను ఆలోచిస్తుంది, ఈ చిన్న ఊరిలో అమెరికా సంబంధం అంటే అమెరికా అబ్బాయికి ఫ్రెండ్ ఈ ఊర్లో ఉన్నాడా, ఎవరబ్బా అలాంటి అబ్బాయి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. సరే ఇక బామ్మ వచ్చేసి ఏంటి నిజంగా అబ్బాయికి అసలుకి పెళ్ళంటే ఇష్టం ఉందా లేదా, మీతో పాటు రాకుండా మళ్ళీ రావడం ఏంటి అని అడుగుతూ ఉంటుంది. ఇక వాళ్ళు వచ్చేసి అదేం లేదు బామ్మగారు, వస్తాడులేండి ఖచ్చితంగా టైం కల్లాను అని చెప్పేసి మాట్లాడుకుంటున్న టైంకి మురళిని చూసి ఇక ఈ అబ్బాయిని లోపలికి రమ్మంటుంది బామ్మ. ఇక బామ్మ వచ్చేసి పాపం మురళిని చూస్తూ చాలా బాధపడుతుంది. రారా లోపలికి అని చెప్పి పిలుస్తుంది. ఇక వాళ్ళ మావయ్య కూడా రా మురళి రా అని చెప్పేసి పిలవగానే ఇదిగో ఇతను నా అక్క కొడుకేను అని చెప్పగానే ఇక వాళ్ళు వచ్చేసి పెళ్లి కొడుకు అమ్మా నాన్న ఈ అబ్బాయి చూడ్డానికి చాలా బాగున్నాడు కదా, అయినా మేనరికము మంచి వరస అవుతాడు కదా, ఈడు జోడు కూడా బాగున్నారు వీళ్ళిద్దరూ, మరి వీళ్ళిద్దరికి పెళ్లి చేయకుండా ఈ ఎన్ఆర్ఐ సంబంధం ఎందుకు చేసుకుంటున్నారు అని చెప్పి వాళ్ళు అడగగానే ఇక అందరూ షాక్ అయిపోతారు. బామ్మ కామ్గా ఉంటుందే, చెప్పురా శంకరు చెప్పు అని చెప్పేసి నిట్టూర్పుగా అంటూ ఉంటుంది. ఇక పాపం వాళ్ళ మామయ్య టెన్షన్ పడుతున్న టైంకి మురళి ఎంత మంచివాడో కదా, తనైతే అదేం లేదండి, నేను అసలుకి తను నాకు మరదలే, చిన్నప్పటి నుంచి మేము కలిసి పెరిగాం కదా, మాకెవరికి ఆ ఉద్దేశాలు ఏమీ లేవు, అయినా మేనరికం అనేది మంచిది కాదు కదా, అందుకే మేము ఎవరూ అట్లా ఆలోచించలేదు, అయినా మాకెవరికి అసలు ఆలోచన లేదని తనే సర్ది చెప్పడంతో జాను అయితే అబ్బాయి ఇంత మంచి భావని ఇది వదులుకుంటుంది అని బాధపడుతూ ఉంటుంది. కానీ అలకనందకు మాత్రం అస్సలు పోతే పోయిందిలే అన్న ఫీలింగ్ అయితే ఉంటుందన్నమాట. ఇక నిజంగా వాళ్ళ మావయ్య కూడా నిజంగా ఇటు మంచి మంచి అల్లుడిని నేను పోగొట్టుకుంటున్నాను అని బాధ అయితే కలిగి మనసులో అలాగే ఉంటుంది. ఇలా ఇదంతా జరుగుతున్న టైంకి పెళ్లి కొడుకు ఫ్రెండ్ ఎవరో కాదు మన సూర్య. ఇక పెళ్లి కొడుకు గెటప్ వేసేసుకొని అసలు అంగరంగ వైభవంగా రెడీ అయిపోతాడు. ఇక దాన్ని చూసిన పెళ్లి కొడుకు ఒరేయ్ పెళ్లి చూపులు నాకా నీకా, నువ్వేంట్రా పెళ్లి కొడుకులాగా రెడీ అయ్యావు అని చెప్పగానే అదేం లేదురా, పెళ్లి చూపులు అంటే ఎలా ఉండాలి, అది నువ్వు మా ఊరికి వచ్చావు కదా, మా ఊరి పెళ్లి
పెళ్లి చూపులు ఇలాగే ఉంటాయి. నువ్వు రా నీకు అన్నీ చూపిస్తాను. అసలకి పెళ్లి కొడుకు ఎలా ఉండాలనేది నేను గెటప్ వేసుకుంటే నీకు అర్థమవుతుందిలే అన్నట్టుగా ఏదో చెప్తూ ఉంటాడు. ఇక తనైతే ఒరేయ్ నాకైతే చాలా భయమేస్తుందిరా. నువ్వేంటో నాకు పెళ్లి చూపులైతే నువ్వు ఎక్కువ రెడీ అయిపోయావు. నాకంటే నువ్వే ఎక్కువ సంతోషపడుతున్నావు. ఏంటో అని చెప్పేసి మొత్తానికి ఇద్దరు కలిసి బైక్‌లో వెళ్తారనమాట ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి. ఇక ఆ అమ్మాయి వాళ్ళ ఇల్లు ఫస్ట్ సూర్యకైతే తెలీదు. అలకనందన్ చూసుకోడానికి ఈ అబ్బాయి వస్తున్నాడన్న విషయం. ఎవరో ఇంటికి పెళ్లి చూపులు మా ఊరికొచ్చావు కాబట్టి నేను నిన్ను తీసుకోబోతాను ట్రెడిషనల్ డ్రెస్‌లో అని చెప్పి ఈ గెటప్ అయితే వేసుకుంటాడు. తీరా చూసేసరికి వీళ్ళొచ్చింది శంకర్ నారాయణ వాళ్ళ ఇంటికి. ఇక షాక్ అయిపోతాడనమాట. ఓహ్! ఈ ఇంటికా అని చెప్పేసి అవునురా ఈ ఇంటికే అని చెప్పి లోపలికి వెళ్తారు. ఇక అలకనందన్ తీసుకొచ్చి కూర్చోబెడతారు. అలకనందన్ చూడగానే ఆ అబ్బాయికి చాలా ఇష్టం కలుగుతుంది. ఆ అమ్మాయికి ఇంకా అలకనందకైతే ఎన్ఆర్ఐ సంబంధం అంటే చాలు కదా! వాడు ఎలా ఉన్నా పర్వాలేదు. ఇక తనైతే చాలా ఇష్టపడుతూ అట్లా చూస్తూ ఉంటుంది. ఇక వీళ్ళొచ్చేసి సూర్యాని చూడగానే షాక్ అయిపోతుంది జాను. వీడా మన ఊర్లో ఎవరబ్బా ఫ్రెండ్ అనుకుంటుంటే ఇతనా ఈ పడవబ్బాయి ఇతని ఫ్రెండా అని చెప్పేసి అనుకుంటూ ఓకే అని చూస్తూ ఉంటారు. ఇక అబ్బాయి రావడంతోనే నాకు అమ్మాయి నచ్చింది అని చెప్తారు. ఇక సరే ముహూర్తాలు పెట్టేసుకుందాము అని చెప్పి అనుకుంటున్న టైంకి ఇక ఈ అబ్బాయి ఏమంటాడంటే సరే ముహూర్తాలు పెట్టుకునే దాని ముందు నువ్వు అమ్మాయితో ఏమైనా మాట్లాడాలంటే నువ్వు మాట్లాడు బాబు అంటే నేను అమ్మాయితో కాదు ఫస్ట్ నా ఫ్రెండ్‌తో మాట్లాడాలి అని చెప్పి చెప్తాడు పెళ్ళికొడుకు. అదేంటి పెళ్లి కూతురుతో మాట్లాడకుండా ఫస్ట్ ఫ్రెండ్‌తో అంటున్నావు? ఏమయ్యా మీ ఊర్లో ఇట్లాగా ఫ్రెండ్‌లతో మాట్లాడతారా? తాళైనా అమ్మాయికి కడతారా? లేకపోతే అబ్బాయిలకే కడతారా? అని బామ్మ కాస్త సెటైర్లు వేస్తది. అదేం లేదులే బామ్మ కొంచెం నా ఫ్రెండ్‌తో మాట్లాడేసి వచ్చిన తర్వాత నా డెసిషన్ చెప్తాను అని చెప్పేసి సో బయటకి తీసుకునెళ్ళి ఒరేయ్ నువ్వే చెప్పాలిరా ఈ ఇంటి అమ్మాయిని ఇంటే ఈ అమ్మాయి నాకు ఈడు జోడుగా ఉంటుందా? నాకు పర్ఫెక్ట్ మ్యాచ్ అని నీకు అనిపిస్తుందా? నీకేమనిపిస్తుందో చెప్పు అని చెప్పగానే ఇక సూర్య అయితే ఒక మాట చెప్తాడు. వీళ్ళిద్దరు మాట్లాడుకునే టైంకి ఇక అక్కడికి జాను కూడా పరిగెత్తుకుంటూ వెళ్తుంది. ఏం మాట్లాడతారా విందామని. అప్పుడు సూర్య చెప్పిన మాటకి ఫ్లాట్ అయిపోతుంది. ఏం చెప్పాడంటే ఈ అమ్మాయి మాత్రమే కాదు నిజంగా ఈ కుటుంబంతో సంబంధం కలుపుకోవడం నీ అదృష్టము. ఆ కుటుంబం అంత మంచిదని చెప్పగానే ఇక జానుకైతే నిజంగా ఫ్లాట్ అయిపోతుంది. సూర్య మాటలకి సంతోషంతో గెంతుకుంటూ మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది. ఇక ఆ అబ్బాయి కూడా వచ్చేసి నాకు ఈ సంబంధం నచ్చింది నేను పెళ్లి చేసుకుంటానని చెప్పేస్తాడు. ఇక అమ్మాయిని కూడా అడగండి అనగానే ఇక బామ్మ వచ్చేసి మనసులో అనుకున్నది అమెరికా నుంచి కుక్కొచ్చినా కానీ దాన్ని పెళ్లి చేసుకోవడానికి కూడా ఇది సిద్ధంగా ఉంటుంది. ఇక నిన్నెందుకు చేసుకోదని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక అమ్మాయి కూడా నాకు నచ్చింది అని చెప్పగానే ఇక అబ్బాయి వాళ్ళ అమ్మా నాన్న సరే మీరు కట్నాలు కానుకలు ఎంత ఇస్తారు? బంగారం పెడతారు, డబ్బు కూడా ఇస్తారు. కానీ మీరు కొత్తగా ఒక పొలం తీసుకున్నారు కదా అనగానే అందరూ షాక్ అయిపోతారనమాట. ఇక దాని మధ్యలో అమ్మాయిని అబ్బాయిని బయటికి పంపించి మీరిద్దరు ఏదైనా పర్సనల్గా మాట్లాడుకోవాలంటే బయటికి వెళ్ళి మాట్లాడుకోండి అని చెప్పగానే ఇద్దరు బయటికి వెళ్ళి మీ పేరేంటని అబ్బాయి అడుగుతాడు. అదేంటి పేరు తెలియకుండానే పెళ్లి చూపులకు వచ్చారంటే పేరెందుకు పెళ్లి చూపులకు రావడానికి పేరు తెలియాలా అడ్రస్ తెలిస్తే చాలు కదా అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. నీ పేరేంటని ఇంకా అమ్మాయి అడుగుతుంటుంది. ఇక్కడ కట్న కానుకలకు వచ్చేసరికి పొలం విషయానికి వస్తే మాత్రం పొలం మాత్రం నా ఫ్రెండ్ ఇవ్వడు. సో కావాలంటే డబ్బు బంగారం మాత్రం ఇస్తాడు అని సింహాద్రి చెప్తూ ఉంటాడు. ఇక మీరు చెప్పండి అన్నయ్య గారు అని చెప్పగానే నా బిడ్డల కోసం నా ప్రాణమైనా ఇస్తాను వాళ్ళ కోసమే నేను బ్రతుకుతున్నాను అని చెప్పి ఆయన చెప్తూ ఉండగానే మరి ప్రాణం ఇచ్చే వాళ్ళు పొలాన్ని ఇవ్వలేరా? అయినా మొత్తం పొలం మాకొద్దు కొంత భాగాన్ని మీ కూతురు పేరు మీదే రాయండి అని చెప్పేసి వాళ్ళు చెప్తారు. ఇక మీరు దీనికి ఒప్పుకుంటేనే మేము మిమ్మల్ని బావగారు అంటాం లేకపోతే ఈ సంబంధం మాకొద్దని వాళ్ళు చెప్పేగానే ఇక బయట వీళ్ళిద్దరు చక్కగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటే ఇక వాళ్ళ నాన్నైతే ఇక నా కూతురు కోసం ఏదైనా చేయడానికి ఓకే కదా అని చెప్పేసి జాను సై చూసి జాను వచ్చి ఇవ్వు నాన్న మాకేం పర్వాలేదు అన్నట్టుగా సైగ చేస్తుంది అనమాట. ఇక వాళ్ళ ఆవిడైతే చాలా దీనంగా చూస్తూ ఉంటుంది. ఇక సింహాద్రి వచ్చేసరికి ఒరే నీకు ముగ్గురు కూతుర్లు నీకు ఉండేది ఒక కూతురు మాత్రమే కాదు నలుగురు కూతుర్లో ఒక కూతురికి అంతా ఇచ్చేస్తే మిగిలిన ముగ్గురు కూతుర్ని ఏం చేస్తావు? అయినా వాడికి ఆ పొలం అంటే చాలా సెంటిమెంట్ దాంట్లో ఇల్లు కట్టుకొని సంతోషంగా ఉండాలనేది వాడి కోరిక. మీరు ఆ పొలాన్ని ఎలా అడుగుతున్నారని మొత్తానికి అంటూ ఉండగానే శంకర్ మాత్రము నా కూతురు కోసం ఇచ్చేస్తాను అని మాట ఇచ్చేస్తాడు. ఇక దాంతో వాళ్ళైతే చాలా సంతోషపడిపోయి ఓ పొలము మాకు పెళ్లి పీటల మీద
కూర్చోక ముందే ఆ అగ్రిమెంట్ పేపర్స్ అన్నీ మాకు చేరాలి. నేను 1కి 2 సార్లు చెప్తున్నాను. నేను దాంట్లో చాలా స్ట్రిక్ట్‌గా ఉంటానని పెళ్ళికొడుకు నాన్నగారైతే స్ట్రిక్ట్‌గా చెప్పేస్తాడు. కానీ ఇక్కడ ఉండాల్సిన విషయం ఏంటంటే దానికి ముందు జాను వెళ్ళి సూర్యకి థాంక్స్ అని చెప్తుంది. మా నాన్న గురించి చాలా మంచిగా చెప్పావు. థాంక్స్ అని చెప్పగానే నాకు నీ థాంక్స్ వద్దు. నేనేం ఆశిస్తున్నానో నీకు తెలుసు కదా! అది చెప్పు నీ నోటి వెంట అంటే, అది ఇప్పుడే చెప్పనులే అయినా నాకు నువ్వంటే ఇష్టం లేదని చెప్పేసి అలా సరదాగా వెళ్ళిపోతుంది. ఇక్కడ పాపం మురళి అయితే వీళ్ళ పెళ్లి కన్ఫర్మ్ అయిపోయేసరికి బాధపడుతూ ఉంటాడు. ఇక చివరికి జరగబోయేది ఏంటంటే సింహాద్రి చాలా చెడ్డవాడు. ఆ పొలాన్ని తన మీదే రాపిచ్చుకున్నాడు కానీ నరసింహకి ఇవ్వడు. మరి ఈ విషయం తెలుసుకున్న శంకర్ నారాయణ పరిస్థితి ఏమవుతుందో, అసలు అలకనందకి పెళ్లి జరుగుతుందా లేదా, ఇవన్నీ చూడాలంటే ఈ సీరియల్ని మనం ఫాలో అవ్వాల్సిందే. జానుకైతే ఈ తిప్పలన్నీ తప్పవు. ఎందుకంటే వాళ్ళ నాన్నగారి పరిస్థితి అర్థం చేసుకుంది జాను మాత్రమే కాబట్టి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.